మన స్వార్థం కోసం అభం శుభం తెలియని అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టడం సరైనది కాదేమో అని నాకు అనిపిస్తోంది. పణంగా పెట్టడం లేదండి. ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుకుంటానని హామీ ఇచ్చాను. నా సర్వశక్తులు ఒడ్డి కాపాడుకుంటాను అని తనకి భరోసా ఇచ్చాను. అమ్మగా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. సరే, భారీగా నిందిస్తున్నారే. ఈ సమస్యకి ఇంతకు మించి పరిష్కారం మీరైనా చెప్పండి. చెప్పలేరు. మీరే కాదు, రాహుల్ పరిస్థితి తెలిసిన వాళ్లు ఎవ్వరూ ఇంతకు మించి ఆలోచించలేరు. ఏ అమ్మాయి ఒప్పుకోని విషయాన్ని కేవలం తండ్రికి చేసిన సాయం కోసం ఒప్పుకుని బ్రాహ్మణి ఇక్కడికొచ్చింది. అలాంటి అమ్మాయి గురించి నేను ఆలోచించకుండా ఎందుకుంటాను? బ్రాహ్మణి అంటే మీకెంత కన్సర్న్ ఉందో అంతకు మించిన రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉందండి. ఎప్పటికీ ఉంటుంది. మంచి చేసే మనుషులకి పక్కనున్న వాళ్లు సాయం చెయ్యకపోయినా పైనున్నవాడు మాత్రం ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాడు. బ్రాహ్మణి విషయంలో నేను నమ్మేది కూడా అదే. ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు నా సాయం కూడా ఎప్పుడూ ఉంటుంది. శ్రీరామ రక్షలాగా కాపాడుతూనే ఉంటుంది. డాక్టర్ సరస్సు హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పినా రాహుల్ ఎందుకు అబద్ధం చెప్పాడు? అరకెందుకు తీసుకెళ్తున్నాడు? అంటే రాహుల్కి నిజంగానే అనుమానం వచ్చింది. తన పక్కనున్నది సరసా కాదా అని తేల్చుకోవడానికే అందరికీ దూరంగా తీసుకెళ్తున్నాడు. బ్రాహ్మణికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి అలర్ట్ చేయాలి. అమ్మా బ్రాహ్మణి, రాహుల్ నీ పక్కనే ఉన్నాడా? పక్కనే ఉన్నాడా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నువ్వు పోగొట్టుకున్న లాకెట్ రాహుల్ దగ్గరే ఉందమ్మా. స్లీప్ వాక్ అని నేను చెప్పిన మాటల మీద రాహుల్కి నమ్మకం లేక నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ నీ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్తే రాహుల్ ఏమో మనకి మెంటల్ ప్రాబ్లం, ప్రెషర్ అని అబద్ధం చెప్పి నిన్ను అరక్కి తీసుకెళ్తున్నాడు. వాడికి నీ మీద అనుమానం వచ్చిందమ్మా. నువ్వు సరస్సువి కాదని డౌట్ పడుతున్నాడు. ఏంటి? ఏమైంది సరసు? ఏం లేదులే రాహుల్ బాబు, ఏం లేదు. అదిగోండి, ఈ రోడ్లో పువ్వులుండడం ఏంటని చూస్తూ అలా అనుకోకుండా గట్టిగా వచ్చేసింది. ఫ్లవర్స్ కావాలా? అవును బాబు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను.
2 మూర్లు మల్లెపూలు ఇవ్వమ్మా. ఏంటండి మీరు చెప్పేది? నా మీద డౌట్ రావడం ఏంటి? అవునమ్మా, నాకు తెలిసి రాహుల్ నిన్ను అరకు తీసుకెళ్తున్నది కూడా సరస్సునా కాదా అని టెస్ట్ చేయడానికే. మీరెంత చెప్తున్నా నాకు ధైర్యం రావట్లేదండి. మీ అబ్బాయి వస్తున్నాడు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరసు, ఈ పూలు నేను నీ తల్లో పెట్టనా? వద్దు బాబు, నేను అడిగింది నా కోసం కాదు, ఇదిగో ఈ దేవుడి కోసం. కానీ నేను తెచ్చింది నీకోసం. కానీ జడ వేసుకోలేదు కదా బాబు, హెయిర్ అంతా లూజ్ గా ఓపెన్ గా ఉంది. నేనే జడ వేసి పువ్వులు పెడతాను. నా సరస్సు మీద నాకున్న ప్రేమ లాంటిది. నీకేమైనా ప్రాబ్లమా? అమ్మో, ఇప్పుడు రాహుల్ నిద్రిస్తే నాకే ప్రమాదం. ఏం చేసినా సైలెంట్ గా భరించాలి. లేదు బాబు, నాకేం లేదు, మీరే వేయండి. వాళ్ళ సాయం తీసుకుంటే లాభం ఉంటుందా అని ఆలోచించండి. సావిత్రమ్మ, బ్రాహ్మణి తల్లి సావిత్రమ్మకి ఈ విషయం చెప్పి ఆవిడతో నిజాన్ని చెప్పిస్తాను. సూపర్ అంకుల్. కానీ బ్రాహ్మణి వాళ్ళ కూతురే కాదని ఆవిడ చెప్పింది కదా. అప్పుడు అవసరానికి అబద్ధం చెప్పిందేమో కాని ఇప్పుడు పరువు మర్యాదల కోసం నిజం ఒప్పుకుంటుంది. పెళ్లి కాకుండానే కన్న కూతురు వేరే అబ్బాయితో తిరుగుతుందంటే ఏ తల్లిదండ్రులు క్షమించరు. సావిత్రమ్మని ఒప్పించి అరకు తీసుకువెళ్తాను. ఆ బ్రాహ్మణి నాటకంతో పాటు వాగ్దేవి మోసం కూడా బయటపడేలా చేస్తాను. కరెక్ట్ అంకుల్. మీరు చెప్పింది చెప్పినట్టే జరిగితే సరస్సు తండ్రిగా మీరు, ఒక ఫ్రెండ్ గా నేను అనుకున్నది సాధించినట్టే. ఖచ్చితంగా సాధిస్తాను ప్రీతి. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. అవకాశం ఆలోచన రాలేదంకుల్. మీకు వచ్చేలా నేను చేశాను. నేను అనుకున్నది సాధించడానికి మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నాను. హే బ్రాహ్మిణి, ఈ ట్రిప్పుతో నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్. ఒక్కొక్కసారి నీ మాటలు నాకు సరస్సులానే అనిపిస్తున్నా నీ ప్రవర్తన వల్ల మనసులో ఒక మూల ఏదో తెలియని అనుమానం. ఈ టూర్ అయ్యేలోపు నా సరస్సు మీద అనుమానాలన్నీ పోయి పూర్తి నమ్మకం కలిగేలా చేయి స్వామి. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదే, రాహుల్ గారి మైండ్ లో డౌట్ ఉన్నా ఇంకా వైలెంట్ కాకుండా సైలెంట్ గా ఎందుకున్నారు? లేక నైస్ చేసి నా చేతి నిజం చెప్పించాలని చూస్తున్నారా?
జగన్నాథన్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్లిన రాహుల్ పిచ్చెక్కిపోయి రావడం పక్కా. ప్రీతి, మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాహుల్ బ్రాహ్మణుల దగ్గర కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏమైంది వనజక్క? ఎందుకు అలా అంటున్నావు? మేడం కూడా టూర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. గో ఫాస్ట్ డ్రైవర్ ప్లీజ్. సరే మేడం. రిసార్ట్ పేరు, రూమ్ నెంబరు కనుక్కుంటే జగన్నాథానికి చెప్పొచ్చు. ఆంటీ, వాళ్ళు వెళ్ళింది హిల్ టాప్ రిసార్టే కదా ఆంటీ? అది చాలా ఫేమస్. కాదు, మౌంటైన్ బ్రీజ్. ఓ, మౌంటైన్ బ్రీజ్. ఇది కూడా మంచిదే ఆంటీ, నేను ఎట్లా చూశాను. వాళ్ళ రూమ్ నెంబర్ కూడా కనుక్కున్నారా ఆంటీ? లేదంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. యా ప్రీతి చెప్పింది. ఇట్స్ 304. ఓకే ఆంటీ. టైం చూసుకుని అంకుల్ కి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ రూమ్? చాలా చాలా బాగుంది బాబు. ఇలా స్పేషియస్ గా ఉంటే మనిద్దరం ఎంజాయ్ చేయొచ్చని నేను ఈ రూమ్ తీసుకున్నాను. ఓ, లైఫ్ లో ఫస్ట్ టైం బెడ్ అంటే భయం వేస్తుంది. ఎందుకు సార్ భయం? బాబు, భయం అంటే భయం ఏంటి? అంటే నువ్వేదో భయపడుతున్నట్టు అనిపిస్తుంటే. ఓహో, అదా. భయం కాదు బాబు, కొత్త చోటు కదా, అందుకే. ఆ కొత్తదనం పోవాలంటే మనం ఊరంతా ఒక రౌండ్ వేసి రావాలన్నమాట. అలా వెళ్ళాలంటే ముందు మనం స్నానం చేయాలన్నమాట. మనం ఏంటి బాబు? అంటే ఇద్దరమని. మీరు చేసిరండి బాబు, నేను తర్వాత చేస్తాను. సరే, మీ ఇష్టం. ఆ తర్వాత మిస్ అయ్యానని మాత్రం ఫీల్ అవద్దు. ఏమవ్వను, మీరెళ్ళండి బాబు. బాబోయ్, ఒక్క గంటకి ఇంత నరకంగా ఉంటే వారం రోజులు ఎలా ఉండాలో, ఇంకెంత టార్చర్ పెడతాడో. ఓ మై గాడ్. సరసు, సబ్బులే తీసుకురా. సబ్బా ఎక్కడుంది బాబు? అక్కడే టేబుల్ మీద పెట్టుంటా, చూడు సరసు. వస్తున్నావా సరసు? చూస్తున్నా. చిచి, వస్తున్నా బాబు, వస్తున్నా. రాహుల్ బాబు,
వదలండి బాబు. ఏంటండి ఇది? దీన్ని వైఫ్ అండ్ హస్బెండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అంటారు. ఎంజాయ్ చేయాలి గాని ఎందుకు ఈ చిరాకు? చిరాకేం లేదు బాబు, ఏం లేదు. బయటికి వెళ్ళాలన్నారు కదా, ఆలస్యం అవుతుందని. టైం చూసుకోవడానికి మనం వెళ్ళేది ఆఫీస్కి కాదు, జస్ట్ సైట్ సీయింగ్ కి. సో నో వరీ. రాహుల్ బాబు, నేను ఇంకా స్నానం చేయాలి కదా, వదలండి. మీరు స్నానం చేయండి బాబు, మీరు స్నానం చేయండి. ఇదిగోండి. సరసు సరసు ఇక్కడ ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది, అందుకే పిలిచాను. సరసు. అయ్యో రాహుల్ బాబు, ఏంటిది? అందరూ ఉన్నారు, మీ సరసానికి వేళపాల లేదే. అది కాదు సరసు. జాగ్రత్తగా పట్టుకోండి బాబు, పడిపోతాను, జారిపోతుంది. అయ్యో బ్రహ్మణి, రాహుల్ బాబు. రాహుల్ బాబు. సారీ సరసు, నువ్వని ప్రూవ్ అవ్వాలని ఇలా చేస్తున్నాను. నిన్ను బాధ పెట్టాలని కాదు. ఐఎమ్ సారీ. రాహుల్ బాబు, స్విమ్ చేసుకుంటూ బయటికి రా సరసు. రాహుల్ బాబు. అయ్యో, తను మునిగిపోతుంది, ఈతరాకు మునిగిపోతుంది. చిల్ బ్రో. రాహుల్ బాబు. షీఈ్ నాట్ డ్రోనింగ్, షీఈ్ జస్ట్ యాక్టింగ్. లేదు బ్రో, అక్కడ చూస్తే నిజం అనిపిస్తుంది. రాహుల్ బాబు. అంత బాగా నటిస్తుంది బ్రో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. షీఈ్ మై వైఫ్. తను మీ వైఫా? వరద గోదావరిలోని ఈత కొట్టిన తనకి ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత? అరే మీరు వెళ్ళండి బ్రో. అది కాదు బ్రో, నేను చెప్పేది తను. ఇట్స్ ఓకే బ్రో, మీరు వెళ్ళండి. రాహుల్ బాబు. ఏంటి రాహుల్ బాబు అలా చూస్తున్నారు? చెయ్యవండి, పైకి రావాలి కదా. హలో అంకుల్, ఎక్కడున్నారు? ఇప్పుడే హోటల్లోకి వచ్చాం. రాహుల్ బ్రాహ్మణి ఎక్కడ? కరెక్ట్ టైంకి వచ్చారు అంకుల్. వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సావిత్రమ్మ కూతురు, మీ అల్లుడు
ఇద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడే వెళ్తాం. సరే అంకుల్. బ్రాహ్మణి రాహుల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారంట. రండి వెళ్దాం. ఇద్దరు కలిసే ఉన్నారా? అందుకే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? మన శ్రేయోభిలాష్లే. నువ్వు తొందరగా రా, పద. కూతురు ఏ తప్పు చెయ్యలేదు. మాటలు అదుపులో పెట్టుకోండి. మీరు అమ్మా, ఈవిడే ఈశ్వరి దేవి గారు. అమ్మా మీరా? ఏ ఇంకా అనుమానమా? అంటే అమ్మా, నా కూతురు మీతో. అమ్మా, అవేం నమ్మొద్దు. నేను ఈశ్వరి దేవి గారితోనే ఇక్కడికి వచ్చాను. నువ్వు అది చూడకుండా ఏదిదో మాట్లాడతావేంటి? కానీ అతను వాగ్దేవి గారి అబ్బాయి. రాహుల్ కి భార్యగా నటిస్తున్నావు. ఇద్దరు వారం రోజులు ఇలా అరకు వచ్చారని చెప్పాడమ్మా. అదంతా అబద్ధమమ్మా. ఆ వాగ్దేవి గారు వచ్చినప్పుడే మనకిష్టం లేదని మనం చెప్పేశాం కదా. రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణి తెలియదని మీరు చెప్పారు. ఆ కథ అంతటితోనే అయిపోయింది. నేను అరకు మాత్రం ఇదిగో ఈశ్వరి దేవి గారితోనే వచ్చాను. అది కాదమ్మా, మరి అన్నవరం వెళ్తారని చెప్పారు కదమ్మా. అనుకున్నాను, కానీ నేనిక్కడ ఎస్టేట్ పని మీద ఆగాల్సి వచ్చింది. ఇన్నేళ్లు పెంచిన మీ పెంపకం కన్నా ఎవడో వచ్చి చెప్పిన మాటలే మీకు ఎక్కువయ్యాయా? తన క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తెలిసి కూడా ఇంత దూరం నమ్మకం లేక వచ్చారు అంటే ఏంటండి దీని అర్థం? బ్రాహ్మణి నన్ను ఎంత బాగా చూసుకుంటుందో మీకు తెలుసా? అలాంటి కూతురు ఉండాలని నేనే కాదు, సంతోషంగా ఉండాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి మీ బ్రాహ్మణిని తిట్టడానికి, కొట్టడానికి మీకు మనసెలా వచ్చింది? అది అది అమ్మా, అమ్మ బ్రాహ్మణి, నన్ను క్షమించమ్మా. నాకు క్షమాపణలెందుకమ్మా? నా ప్రాణం ఉన్నంత వరకు మీరే నా సర్వస్వమని నమ్ముతాను. అలాంటిది నన్నే చచ్చిపోమని ఎందుకన్నావమ్మా? ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నావు సరేనా? అమ్మ ఈశ్వరీదేవి గారు, మీరు కూడా నన్ను క్షమించండి. మీ ఆధీనంలో నా కూతురు ఉందంటే ఎక్కడికి వెళ్ళినా నాకు దిగులు కాదు కదా, కించిత్ కంగారు కూడా ఉండదమ్మా. కాని పెళ్లి కావలసిన ఆడపిల్ల పరాయి మగాడితో వెళ్ళిందని నన్ను నమ్మించేసరికి ఈ పొరపాటు జరిగిందమ్మా. పొరపాటున వేసిన నింద, మోసిన భారం అన్నీ తెలిసాయి కదా. ఇక వదిలేయండి. కనీసం ఇప్పటినుంచైనా బ్రాహ్మణిని నమ్మటం నేర్చుకోండి. లేదమ్మా, లేదు. ఊపిరున్నంతకాలం నా కూతుర్ని అపార్థం చేసుకోను, అనుమానించను. సరేనమ్మా.
ఈ చీరేంటమ్మా? ఈశ్వరి దేవి గారే కొనిచ్చారమ్మా. మా అమ్మాయిని మీ సొంత కూతుర్లా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కూతురు మీద అనుమానం, భయంతో ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు అంతకు మించిన నమ్మకం, ధైర్యంతో వెళ్తాను. నన్ను క్షమించండి అమ్మా, అపార్థం చేసుకుని వచ్చినందుకు. అమ్మా బ్రాహ్మణి, నీకు నేను వెళ్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? జగన్నాథం గారిని ఎవరో చంపాలని చూశారు. నేను సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తున్నాను. ఎందుకు? ఎందుకేంటండి? తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా? ఇంకా చాలు సరసు, ఆపు నీ నాటకం. నువ్వు జగన్నాథం కూతురివి కాబట్టే అతన్ని సేవ్ చేశావు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కనీసం ఇప్పుడైనా నిజం ఒప్పుకో సరసు. అది అందరికీ మంచిది. నిజమేంటి? ప్రీతి ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతుంది? సరే, నీకర్థమయ్యేలా నేనడుగుతాను. నువ్వు బ్రాహ్మణే అయితే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ జగన్నాథం ఎవరో ఏమైపోతే నీకేంటి అని వదిలేసి వచ్చేయచ్చు కదా. ఇదేంటండి మీరు కూడా? మా ఆంటీనే కాదు, నిజం బయటపడితే ఎవరైనా ఇలానే అడుగుతారు, ఇలానే మాట్లాడతారు. ఆ జగన్నాథానికి ఎంతో మంది శత్రువులుంటారు, చంపాలనుకుంటారు. మధ్యలో నువ్వెందుకు అడ్డుపడ్డావు? ఆ గొడవలో నీకేదైనా జరిగితే రాహుల్ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? అన్నీ ఆలోచించే నేను ఈ పని చేశాను. మీరే ఏం ఆలోచించకుండా ఈ ప్రీతి మాటలు నమ్మి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. తప్పు నువ్వు చేసి నన్ను బ్లేమ్ చేస్తావేంటి? జస్ట్ షట్ అప్ ప్రీతి. మీరనుకుంటున్నట్టు జగన్నాథం గారి మీద అటాక్ చేసింది అతని శత్రువులు కాదు, మీ శత్రువులు. అంటే సరస్సు శత్రువులు. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? మీకు పూర్తిగా తెలియని నిజం. నాకెవరో ఫోన్ చేసి జగన్నాథం మీద అటాక్ జరగబోతుంది, అతని కూతురువైతే నువ్వే వెళ్లి కాపాడు అంటే తప్పక వెళ్ళాను. కూతురుగా కాదు, సాటి మనిషిగా సాయం చేయడానికి వెళ్ళాను. వాట్? నీకు ఫోన్ చేశారా? ఎవరు ఎవరో తెలీదు. జగన్నాథం ప్రాణాల గురించి మీకు నాకు లెక్క లేకుండా పోవచ్చు, కానీ సరస్సుకి ఉంది, ఉండాలి.
లేదంటే మొత్తం నాటకం బయటపడుతుంది. అందుకే రెస్పాన్సిబుల్ గా నటించాను. మీకోసం ఆలోచించి నేను ఈ పని చేస్తే మీరు నన్నే అనుమానిస్తారా? నా గురించి, నా క్యారెక్టర్ గురించి మా అమ్మకి గొప్పగా చెప్పిన మీరే ఇలా పొరపాటు చేస్తారనుకోలేదండి. అంటే ఆ జగన్నాథం విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ గురించి తెలిసేసరికి ఏదో కొంచెం డౌట్ పడాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ బ్రహ్మణి. ఇంకెన్నిసార్లండి ఈ ప్రీతి మాట వినడం, నా మీద డౌట్ పడ్డం? మీరు డౌట్ పడాల్సింది నా మీద కాదండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళ మీద. మీరు కనిపెట్టాల్సింది నా గురించి కాదు, మీకు తెలియకుండా మీకు చుట్టూ ఉన్న శత్రువుల గురించి.